ఇలాకల ఊరియా బత్తాలు అమ్ముకునే కర్మ కొనే కర్మ ఏ సర్కార్ తీసుకొచ్చింది అనేది కూడా జరంత ఆలోచించన్న మాట్లాడాలి కదా ఆ కోరం కనకయ్య అనే సారు. ఆ సారు అట్లా మాట్లాడినందుకు అక్కడి రైతులు కూడా బగ్గనే నిలదీసిండ్లే ఆ ఎమ్మెల్యే కోరం కనకయ్య సారును. మరి నిలదీయకుంటే ఊకుంటారా? అరే అది కాదు పిల్ల, మన జనాల సొమ్ముతోటి కొన్న సర్కారు హెలికాప్టర్ను మన మంత్రులు కిరాయి ఆటోల కంటే ఈనంగా వాడతారు అంచును. మరి వరదలలో చిక్కుకున్న వాళ్ళను కాపాడేటందుకు ఎందుకు వాడరు చెప్పు? బయట రాష్ట్రాలలో ఎలక్ట్రికల్ ప్రచారాలకు వాడుతూ అంటారు. అంటే వాళ్ళ సొంత ఆటో రిస్కేనా హెలికాప్టర్ అనేది? ఇదేనా ప్రజాపాలన అంటే? ప్రజల సొమ్ముతోటి కొన్న వస్తువులను వాళ్ళకి ఇచ్చమున్నట్టు వాడుకుంటా అంటారా వీళ్ళు? ఆ వానలు వరదలు అనేది క్లౌడ్ బరస్ట్ చెయ్యబట్టి జరిగిందటనే మంత్రి సీతక్క చెప్తున్నది. మరి ఇదే ముచ్చట కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారీ వానలు వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ సార్ మాట్లాడితే ఏమన్నారు ఈ చేయి పార్టీ వాళ్ళు? ఇగో కేసీఆర్ సారి అన్నీ వంగలేక వాగడ్డం అనే ముచ్చట్లు ఇక క్లౌడ్ బరెస్ట్ అనేది ఉంటుందా అని మాట్లాడారు. మరి వీళ్ళు ఇప్పుడు మాట్లాడే మాటలు ఏంటి అన్నట్టు? అంటే మందికేమో మంగళవారం వీళ్ళకేమో సోమవారం అన్నట్ట. అయినా మన ముఖ్యమంత్రి సారు హెలికాప్టర్లో తిరుగుకుంటా ఏరియల్ సర్వే చేసిండు. ఆపదున్నోళ్ళందరికీ సాయం చేస్తానన్నాడే. వాతావరణం అనుకూలంగా ఉండాలి, ఆ పటేలు హెలికాప్టర్లో తిరగాలి, సర్వేలు చేయాలి, సాయం చేయాలి. అప్పటిదాకా జనాలు సచ్చుకుంటా ఆ వరదలనే ఉండాలి, అంతే కదా? అయ్యా నిన్ను మందలితే 100 ముచ్చట్లు చెప్తావు గాని ఇంతకు తమరు ఏడికి బయలుదేరిరు అది చెప్పుండ్రి. మన పాటలు రాసి అందసిరి అన్న దగ్గరికి పోతాను. అగో గాయన దగ్గరికి ఎందుకే? అరే ఆ అందసిరి అన్న మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు దండం పెట్టుకుంటా అన్న, నేను ఇంటి డాబా పోసుకుంటాను, ఒక్కరోజు వాన పడకుండా చూడానంటే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఒక్క చినుకు పడకుండా ఆపిండాడ కాదు పిల్ల. అట్లనే ఇప్పుడు కూడా ఈ వానలు వరదలు జరంత తక్కువ అయ్యేటట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు చెప్పే అందసిరి అన్న అని అడుగుదామని పోతాను. ఓసిని అన్నాలం పాడుగాను నువ్వు కూడా మోపైనవానే. ఇప్పుడు నీ లెక్కనే సోషల్ మీడియాలో చాలా మంది అందశ్రీ సారును ట్రోల్స్ చేసుకుంటా వీడియోలు చేస్తున్నారే. అగ్గో మరి ఆ అందశ్రీ సారు అడగంగానే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు వానలను ఆపిండాడు కాదు పిల్ల. మరి ఆ మంత్రం ఏందో వాళ్ళిద్దరికే తెలిసినట్టున్నది. అందుకే నేను ఆ అందశ్రీ సారు పాదాలకు నమస్కరించి అందశ్రీ అన్న వానలు ఆపి నీకు దండం పెడతా మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు చెప్పి అని అడుగుదామని పోతాను. మరి ఈ జనాల బాధలను చూసి నేను తట్టుకోలేకపోతాను పిల్ల. నువ్వే కాదే తాత, దేశంలో ఉన్నోళ్ళు అంతా బాధపడుతున్నారు. ఈ కుండపోత వానలకు ఇయ్యాల కొన్ని జిల్లాలల్లో బళ్ళకు కాలేజీలకు సెలవులు కూడా ఇచ్చిండ్లు. ఈ ఏ వానలు ఇంకో 2-3 వద్దులు పడేటట్టున్నాయని వాతావరణ శాఖలు కూడా చెప్తున్నారే. ఇంకేంది ఇక ఇవే వానలు ఇంకో 4 వద్దులు ఉన్నాయి అని అంటే ఇక మా రైతులు నెత్తి మీద తడిగుడ్డు వేసుకొని